అవర్ ఛానల్ అండి. ఈరోజు డిజైన్కి అయితే ఏమేమి కావాలి ముందుగానే చూసేసుకుందామండి. నేను స్మాల్ బీడ్స్ తీసుకున్నాను అండ్ రౌండ్ బీడ్స్ తీసుకున్నానండి. చూడొచ్చు. అండ్ థ్రెడ్ కాంబినేషన్లో చుట్టు పెట్టుకున్నాను. పర్పల్ పింక్ అండ్ గోల్డ్ కలరు, ఇంకా జర్రీ థ్రెడ్, క్రోషా నీడల్ అండి. నేను తీసుకున్న క్రోషా నీడల్ 10.075 mm అండి. చూడండి, చాలా బాగుంది సారీ కాంబినేషన్, డబల్ కలరు. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తాను. డిజైన్ ఎలా వేయాలని కూడా నీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వచ్చేసాం రండి. ముందుగా థ్రెడ్ని స్టార్టింగ్లోన ఒక లాక్ వేసుకొని చూడండి, ఇలా లాక్ వేసుకోవాలి. ఫ్రీగా మూమెంట్ అవ్వాలండి క్రోషాలో. మళ్ళీ ఊడిపోకున్నట్ల ఇంకొక లాక్ తీసుకొని ఇంకొక లాక్ వేసేసి ఇప్పుడు క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని పక్కనే ఇలా డబల్ క్రోషా తీసుకొని రెండు దానికొకటి సేమ్ పక్కలోనే లాక్ చేసి రెండు పోగులకొకటి సేమ్ క్రోషా మీద థ్రెడ్ తిట్టుకొని పక్కలోనే లాక్ తీసుకొని థ్రెడ్ని తీసుకొచ్చి రెండు పోగులకొకటి ఇలా పక్కలోనే డబల్ క్రోషా వేసుకోండి. 7 డబల్ క్రోషా వేసుకోవాలి. పక్కనే అడ్డము నిలువున వేసుకోవాలండి. ఇది ఇలా 7 డబల్ క్రోషా వేసుకోవాలి. ఒకదాని పక్కన ఇట్లా శారీకి నిలువున వేసుకోవాలండి. పోగులని నీట్గా కరెక్ట్గా పట్టుకొని వేసుకోవాలన్నమాట. నీట్గా వస్తుంది. మూమెంట్ నీట్గా చేసుకోవాలన్నమాట. క్రోషా పట్టుకొని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఈ డిజైన్ అయితే బిగినర్స్ కూడా ట్రై చేస్తే వచ్చేస్తుందండి. 1 or 2 times ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు 7 క్రోషా అయిపోయిన తర్వాత ఒక బీడ్ అయితే తీసుకోవాలండి. రౌండ్ బీడ్ పెద్ద సైజు లాక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు లాక్ చేసుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్ల డబల్ క్రోషా వేసుకోవాలండి. రెండు పోగులకొకటి మళ్ళీ క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని దాని పక్కలోనే రెండు పోగులకొకటి డబల్ క్రోషా వేయాలండి. ఇది నిలువున డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. చైన్ కాదు, నార్మల్ ఫార్మేషన్ డబల్ క్రోషా వేసుకోవాలి. ఇలా పక్కపక్కనే 7 వేసుకుంటున్నాను నేనైతే. బాగుంటుంది 7. దాని మీద సెకండ్ స్టెప్ వస్తుంది కదా, అప్పుడు కూడా బాగా నీట్గా కనిపిస్తుందని 6 or 7 వేసుకోవచ్చు. నేను 7 వేసుకున్నాను. సో 7 డబల్ క్రోషా వేసుకొని ఒక బీడు, 7 డబల్ క్రోషా వేసుకొని ఒక బీడు, శారీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను గాయస్. చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు చూసుకోవాలి. సెకండ్ స్టెప్ ఎలా వేయాలని ఇప్పుడు చూసుకుందాం వీడియోలో. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి బిగినర్స్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకుంటానండి నేను. 2 కలర్లు ఉన్నాయి కదా, డబల్ కలర్ గోల్డ్ కలర్ ఉంది. సో గోల్డ్ కలర్ తీసుకుంటాను నేను. ముందుగానే చుట్టు పెట్టుకున్నాను నేను. మీకు కనుక ఎలా చుట్టుకోవాలంటే పాత వీడియోస్ అయితే చూడండి, మనవి క్లియర్గా చూపించాను. లేదంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి వీడియో అంతా క్లీన్గా షూట్ చేసి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ చూపిస్తాను ఎలా ఏమనేసి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. దీనికి కూడా తుదిలో ఒకసారి లాక్ వేసుకోవాలండి. థ్రెడ్ ఊడిపోకున్నట్లు గట్టిగా ఉండాలని. మళ్ళీ 3 చైన్లు వేసుకొని దాని పక్కల క్రోషా ఉంటుంది కదండి, దానికి అప్పుడే డబుల్ క్రోషా వేసుకుంటాం కదండి, దాని పక్కల ఇలా చైన్ వేసుకొని ఒక సింగిల్ లాక్ వేసుకోవాలండి. సింగిల్ లాక్ వేసుకొని 3-4 చైన్స్ వేసుకొని చూడండి, 2 బీడు పక్కన ఉండే ప్లేస్లో ఒక సింగిల్ లాక్ వేసుకోవాలండి. లాక్ వేసేసుకొని చైన్ గ్యాప్ ఇడాలి ఫస్ట్. సో
బీడ్ మీద 4 చైన్స్ వేసుకోవాలండి. పోగులు నీట్గా తీసుకోవాలి, వదిలినవి కూడా నీట్గా తీసుకొని 1 2 3 4 చైన్స్ వేసుకొని చూడండి ఇలా చూపిస్తాను. అక్కడికి గ్యాప్ ఇలా తీసుకుంటే వస్తుందండి. అక్కడికి ఒక సింగిల్ లాక్ వేసి తీసుకుందాము. మళ్ళీ 2 చైన్స్ 1 2 వేసేసుకొని అక్కడ ఇలా 2 డబల్ క్రోషా డాట్ సైడ్ వదిలేసి మళ్ళీ క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని బీడ్ వెనకాల థ్రెడ్ ఉంటుందండి. కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇది ఒకసారి వేసుకుంటే మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. క్రోషా మీద థ్రెడ్ని తీసుకొని బీడ్ వెనకాల ఉండే థ్రెడ్లోకి డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 2 పోగులకోటి డబల్ క్రోషా వేసుకొని ఒక బీడ్ 0 సైజ్ బీడ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి 0 సైడ్ బీడ్ వేసుకొని చూపిస్తానండి. 0 సైజ్ బీడ్ వేసాను. నీట్గా వేసుకోవాలి. నేను థ్రెడ్ని చుట్టుకునేది 8 పోగులు చుట్టుకున్నానండి. అందుకని కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. చాలామంది నాకు అడిగారు ఎన్ని పోగులు చుట్టుకుంటారనేసి. నేను 8 పోగులు అయితే బాగా కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుందండి. అందుకే కొంచెం మందంగా వస్తుంది, లూజ్గా రాదు. నా ఫినిషింగ్ ఎప్పుడు టైట్గానే ఉంటుంది. ఆర్చు అండ్ ఇలా డబల్ క్రోషాతో బీడ్ వేసుకొని 7 బీడ్స్ అయితే వేసుకొని బీడ్ వెనకాల రౌండ్ బీడ్ ఉంటుంది కదండి, ఫస్ట్ స్టెప్లో వేసినది, దాని మీద వెనకాల ఉండే పోగు థ్రెడ్లు ఫిల్ అయ్యే వరకు ఆర్చ్ అయితే వేసుకోవాలి. ఆర్చ్ వేసుకొని బీడ్స్తో కంప్లీట్ చేసుకోవాలండి. ఎంత వస్తుందంటే 7, మ్యాక్సిమం 7 or 6 వస్తుందండి. చూపిస్తాను చూడండి, 6 వచ్చినాయి. చూడండి ఇలా 4 ఉంది, 6 వస్తే బాగుంటుందండి. మళ్ళీ అక్కడికి డబల్ క్రోషెడ్ వేసేయాలి. చూడండి ఇలా వచ్చింది ఆర్చ్. మళ్ళీ అక్కడికి లాక్ చేసేసుకొని మళ్ళీ 3 చైన్స్ అనమాట. 1 2 చైన్స్ వేసుకొని మళ్ళీ సింగిల్ లాక్ వేసేసి కుచ్చు కట్టడానికి 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ కంప్లీట్ చేయాలి. శారీ మొత్తం వేసేస్తాను, చూపిస్తాను నేను. చూడండి శారీ మొత్తం అంతా వేసేసిన నేను. ఇప్పుడు ఈ 4 చైన్స్ గ్యాప్లోన కుచ్చులు కట్టాలి. కుచ్చులు కట్టి చూపిస్తాను. ఈ డిజైన్కి 2 స్టెప్పులు ఉన్నాయి కాబట్టి 450 చార్జ్ చేస్తానండి నేను. ఏరియాని బట్టి నేను 450 ఇస్తానండి బ్రైడల్ డిజైను. ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తానండి. కుచ్చులు కట్టేశాను. అది ఒక కుచ్చు, ఇది ఒక కుచ్చు. మనం కుచ్చులు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవాలి గైస్. ఇంట్లోనే చూసి ట్రై చేయడం వలన చాలా ఈజీగా నేర్చుకుంటారండి. 450 to 500 సేవ్ చేయొచ్చు అనమాట. ఈ డిజైన్ బ్రైడల్ డిజైను చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ 4 చైన్స్ గ్యాప్లో కుచ్చులు కట్టేస్తాను చూడండి. నేను పర్పల్ ఒక కుచ్చు, గోల్డ్ కలర్ ఒక కుచ్చు కట్టాను. నాకు ఎందుకో అలా నచ్చింది. యాక్చువల్లీ ఇలా కట్టి స్టోన్ అంటించాలి, నేను అది వీడియో చేయలేదు. సో ఇలా ఉంది లుక్, ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది వీడియో చేయగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. లైక్ చేయండి గైస్.